సింహాచలం ఘటన మీద శవరాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్ అతని పార్టీ నాయకులకు ధీరైన కౌంటర్ ఇచ్చిన భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు. సింహాచలంలో గోడ కూలిన ప్రమాదంలో 7గురు చనిపోవడంతో తన హృదయం కలిచివేసిందని, అలా జరగడం చాలా బాధాకరమని, ఈ ఘటనలో చనిపోయిన 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులని, వారికి చిన్న వయసులోనే ఇలా దేవుడి సన్నిధిలో అలా జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఏదేమైనా ఈ ఘటన మీద కమిటీ వేశామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అయితే ఇలాంటి సంఘటన ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే వైఎస్ఆర్ పార్టీ ఇదే అదునుగా చూసి చనిపోయిన వారి మీద సానుభూతి తెలిపేందుకు వచ్చిన వైఎస్ జగన్ ఇంకా అతని పార్టీ నాయకులందరూ కూడా ఇది ప్రభుత్వ హత్య అని శవరాజకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి సానుభూతి తెలపడానికి వచ్చి ఇలా అనడం చూస్తే జగన్కు ఇంకా బుద్ధి రాలేదని, 11 సీట్లకే పరిమితం చేసినా తనకింకా బుద్ధి రాలేదని అన్నారు. బాధిత కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం వింతగా ఉందని అన్నారు. మీ హయాంలో ఒక విశాఖలో జరిగి ఎల్జీ పాలిమర్స్ బాధితులకు తప్ప మీరింకెవరికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వలేదని, మిగతా వారందరికీ 10 లక్షల వరకే నష్టపరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే బాధిత కుటుంబాలను మా కూటమి ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు ఇంకా అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని తెలిపారు. ఇంకా నిన్న జగన్ ఇంకా తన పార్టీ నాయకులు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని అనడం తనకు హాస్యాస్పదంలాగా అనిపించిందన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న జరిగిన సింహాచలం చంద్రోత్సవ సందర్భంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎప్పుడు కూడా జరిగిన విధంగా సింహాచలం క్షేత్రంలో మరి గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మరణించడం అది ఎవరు కూడా తెలుసుకోలేని నష్టం. చనిపోయిన కుటుంబ సభ్యులకి, అలాగే చనిపోయిన వ్యక్తులకి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషన్తో పాటు వెంటనే విచారణకు ఆదేశించడం, ఏదైతే శ్రీమన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తాం. అలాగే నాకు కాన్స్టిట్యూన్సీ సంబంధించి చంద్రంపాలెంలో 2 భార్యాభర్తలు, చాలా చిన్న వయసులో 2 కూడా ఐటీ ఉద్యోగం చేస్తున్న ఫ్యామిలీ అది. అలాగే ఇంకొక వ్యక్తి అడివరం సింహాచలం ప్రాంతంలో ఉంటున్న స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఇంకొక వ్యక్తి. చనిపోయిన 7గురిలో 3 మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. నిన్న కూడా అడివరం ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం ప్రభుత్వం నుంచి చెప్పిన ఎక్స్గ్రేషియో ఆల్రెడీ అమౌంట్ కూడా మొత్తం వచ్చింది. అది ఈరోజు రేపట్లో వాళ్ళకి పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, దాంతోపాటు 20 లక్షల ఎక్స్గ్రేషియో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం. దానికి ప్రభుత్వం చెప్పింది ఆ విషయాన్ని, స్థానికంగా నాయకులతో చెప్పాం, అంతా చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుతా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసి ఈసారి కూడా వెంటనే హఠాహట్ వచ్చాడు. వచ్చి
ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు, లేదా ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా ఉన్న 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే ₹1 ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ₹1 ఇవ్వలేదు అని చెప్పడమే కాకుండా ఇంకొక బసబెరుపు పాఠం కూడా అన్నారు. అమ్మా మీరేం బాధపడద్దు, మీకు ఆ ₹1 అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం. బహుశా ఏమన్నా ఆ మిగతా 75 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడు. కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది. అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావు తప్పి కన్ను లొట్టపోయిందని 11 సీట్లతోటి ఒక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్తే అది ఏదో దిప్పుడు వెళ్ళాం ఆశ అంటారు. ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ కొంత దూరం పోయినాక ఆ శవాన్ని తెచ్చి ఏదో ఆయన పేరు చెప్పి లేగులేగంటే ఎట్లా వెళ్తలేగరో అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీ. రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు, నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మరి వాళ్ళ పేర్లు కూడా మనకు అనవసరం. ఇప్పుడు అంతమంది నాయకులందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. ఓకే, రైట్, తప్పు లేదు. ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అది బాధ్యత వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇటువంటి మాట్లాడి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేసిన హత్యలని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇటువంటి విషయం జరగాలని కోరుకోరు. అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి, ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి దాన్ని రాజకీయం చేసి మాట్లాడటం కూడా చాలా బాధాకరం. మీకు ఇది ఒక చిన్న ఇది, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని చిన్న కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు. మీకు చెప్తాను. కత్సలూరు బోటు మీ అందరూ కూడా గుర్తుంటుంది. టూరిజం సంబంధించిన బోటు మునిగిపోయి 47 మంది మృతి. అది కూడా ప్రభుత్వ హత్యనామా. అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి 37 మంది మృతి. అలాగే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ అందరూ కూడా గుర్తుంది, మనం కూడా 2 రోజులు ఇబ్బంది పడ్డాం, 12 మంది మృతి. అలాగే రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక అంటే ఎంత గౌరవం. ఏదో ఒక సందర్భంలో ₹1 ఇస్తే దాన్ని ఒక బెంచ్ మార్క్ కింద పెట్టి రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ₹1 ఇవ్వాలి అని చెప్పిన దాన్ని రాజకీయం చేసే విధంగా మాట్లాడటం ఇక్కడ తప్పని చెప్పిన కూడా నేను తెలియజేస్తాను. ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఆ కుటుంబ సభ్యులు ఎలా ఓదార్చాలి, వాళ్ళకి భవిష్యత్తులో ఏం చేయాలి, అలాగే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవన్నీ ఎలా చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. తప్పకుండా వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇక్కడ శవాల మీద పేలాలనుకునే పద్ధతిలో దీన్ని రాజకీయం చేసి ఈ వైసీపీ నాయకులు మాట్లాడటమే చాలా శోచనీయం. ఏదైతే ఈ గోడ కూలిపోయిన సంఘటన ఉందో ఇది ప్రసాద్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన వర్క్. ఇది పిలిగ్రిమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ ప్రసాద్ స్కీమ్ అంటే. దాని కింద 2021లో సింహాచలానికి 54 కోట్లతోటి ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. 2021లో ఇది స్టార్ట్ అయితే 2021 నుంచి 24 దాకా కనీసం 5% వరకు కూడా దానికి జరగదు. అంటే ఈ ప్రభుత్వం
దేవాలయాలకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం చేస్తున్నది ఒక ఉదాహరణ. మరి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వర్కులు రివ్యూ చేసి ఎందుకు వర్కులు స్టార్ట్ కాలేదు, దీన్ని చేయాలని చెప్పి మొదలుపెట్టినాక మళ్ళీ వర్కులు మొదలైనాయి. దానికి సంబంధించి ఎవరైతే లక్ష్మణరావు అనే కాంట్రాక్టర్, ఆయన కూడా కొన్ని నిన్న ఎంక్వైరీ కమిటీ ముందు చెప్పడం జరిగింది. మరి దాంట్లో వాస్తవాలు అన్ని తెలిస్తే ఖచ్చితంగా ఎలా అయింది ఏంటి